దోసపిండి నానబెట్టుకునే పద్ధతి హోటల్ స్టైల్లో. ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకొని అవి పర్ఫెక్ట్గా నీట్గా వేసుకొని 3 గ్లాసులు బియ్యం పోసుకోండి. ఏ గ్లాస్తోని 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తోని హాఫ్ ఆఫ్ ద గ్లాస్ మినపప్పు తీసుకోండి. ఇప్పుడు దీన్ని నీట్గా కడుక్కుందాం. హలో ఫ్రెండ్స్, మర్చిపోకండి మెంతులు ఇవ్వడం. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు బియ్యంని కడుక్కుందాం నీట్గా. ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యంని మళ్ళీ ఇంకొకసారి కడుగుదాం. ఆల్రెడీ ఒకసారి కడిగేసాను, ఇంకొకసారి 3 టైమ్స్ కడుక్కుంటే నీట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు 3 టైమ్స్ కడిగేసుకున్నాను, నానబెట్టాను. మాకు రాదా దోసపిండి నానబెట్టుకోవడం అని కొందరు అంటారు, కానీ నన్ను చాలామంది దోసపిండి ఎలా నానబెట్టుకోవాలని చాలామంది అడిగారు, కాబట్టి నేను బిగినర్స్ మాత్రమే చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు అవాయిడ్ చేసేయండి, తెలియని వాళ్ళు చూడండి. ఇది ఒక 2.5 అవర్స్ నానబెట్టుకుందాం. అంతకంటే ఎక్కువ నానబెట్టొద్దు. హోటల్ దోశ సేమ్ అలానే నానబెడతారు. సేమ్ మినపప్పు తక్కువ వేసింది కదా టేస్ట్ బాగుండదని ఏమనుకోకండి. నేను రుబ్బి దోశ వేసి కూడా చూపిస్తాను, ఎలా వస్తుంది చూడండి. దోశ కూడా కలర్ కూడా చాలా బాగా వస్తుంది. నేను 2.5 తర్వాత మళ్ళీ రుబ్బడం మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్, share, subscribe and comment. Bye friends. Thank you friends.